కొర్రమీన చేపలు ఎంత యాక్టివ్గా ఉంటాయో చూడండి, పైకి దూకుతున్నాయి, కనిపిస్తుందా మీకు అక్కడ? జూమ్ చేస్తాను చూడండి. చేప పిల్లలన్నీ వరుసగా ఒక్కటి దునికిందంటే వరుసగా మీరు ఎన్ని వేల చేపలు వేసినా అన్ని వేల చేపలు దునకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయండి. సో అందుకంటే పాండ్ చేస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలండి. పాండ్ తీసిన వెంటనే మనం స్లోపింగ్ చేసుకోవాలండి. సైడ్కి చూసారు కదా ఏ విధంగా ఉందో స్లోప్, ఆ విధమైన స్లోప్ కంపల్సరీ ఉండాలండి. అండ్ వాటర్ లెవెల్ కూడా పూర్తిగా నింపొద్దండి. భూమి నుంచి మళ్ళీ మనం సైడ్కి వేసిన మట్టిని స్లోప్ చేసేసి వాటర్ లెవెల్ అంత హైట్కి రాకుండా చూసుకోవాలండి. ఓవర్ఫ్లో పైప్ కూడా అంత హైట్లో ఉంచొద్దండి. జనరల్గా నిన్న ఫుల్ వర్షం పడింది, ఈ నెట్ వేసాం కదా, నెట్ కూడా మునిగిపోయింది. అప్పుడు చేపలు ఏం చేశాయంటే వాటర్ పైన ఉండడం వల్ల బయటకు వచ్చేసాయండి కొన్ని. సో ఓవర్ఫ్లో పైప్ అనేది జామ్ అయింది చెత్త వలన. వర్షం వచ్చింది కదా, చెత్త అంతా కొట్టుకురావడం వల్ల పైప్ బ్లాక్ అవ్వడం వల్ల చేపలన్నీ పైకి వచ్చాయండి. మళ్ళీ మేము దాన్ని క్లీన్ చేయడం వల్ల వెళ్ళిపోయాయి. చేపల సక్సెస్ స్టోరీలు చూసి మీరు ఇన్స్పైర్ అవ్వడం కంటే ఫస్ట్ నుంచే మీరు మియాపూర్ ఫార్మ్స్ని ఫాలో అవుతుంటే చేపలు పెంచడం కష్ట నష్టాలు అన్నీ తెలుసుకోవచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.